హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఈజీగా మనం రాఖీని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ ఒక స్టిక్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చేసే రాఖీకి. మరి ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక స్టిక్ తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ని గీసుకోండి. ఇలా మనము 4 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా 4 కూడా సమానంగా ఉండేలాగా ట్రయాంగిల్ షేప్స్ తీసుకోండి. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా ట్రయాంగిల్ షేపు మీరు 4 తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మీ దగ్గర పెయింట్ ఉంటే పెయింట్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా నెయిల్ పాలిష్ కానీ లేదా స్కెచ్ పెన్, వాటర్ స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, సో అవైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కలర్స్ వాడుతున్నాను, అంటే రెండిటికొకటి రెండిటికొక కలరు అలా వేస్తున్నాను. ఈ సైడ్లో కూడా మీరు కార్నర్స్ ఉంటాయి కదా, వాటికి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆరబెట్టేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను 2 కలర్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక పేపర్ తీసుకొని పేపర్కి అతికించుకోవాలి. అలా ఎలా అతికించుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇలా చిన్న ముక్క పేపర్ తీసుకొని ముందుగా ఒక ట్రయాంగిల్ని తీసుకొని అతికించుకోండి ఇలా. ఇప్పుడు ఇంకొకటి తీసుకొని దీనికి ఎదురుగా అతికించుకోవాలి. ఇలా అతికించుకోండి. నేను కలర్ మార్చానండి, సో సేమ్ కలర్ బాగోదు అని ఒక కలర్ ఇటు ఒక కలర్ అటు పెట్టాను. ఇప్పుడు ఇంకొకటి తీసుకొని ఇలా మూలకు అంటించుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా. ఇప్పుడు ఆపోజిట్లో ఇంకొకటి అంటించుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ని కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా కుందన్స్ని అతికించుకోండి. కుందన్స్ లేని వాళ్ళు మీరు మంచి కలర్, అంటే బ్రైట్గా ఉన్న కలర్ నెయిల్ పాలిష్ కానీ పెయింట్ కానీ డాట్స్ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇలా అతికించుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడు బాల్ చైన్ ఉంటుంది కదా, దాంతో ఈ సైడ్ని మనము కవర్ చేసుకోవాలి, లేదా ఉలన్తో చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఇయర్ రింగ్స్ చూపించమని చాలా రోజుల నుంచి ఒక సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారు. త్వరలోనే చూపిస్తానండి. స్టిక్స్ అయితే తీసుకొచ్చాను నేను, సో త్వరలోనే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక దారంకి పూసలు ఎక్కించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెనక భాగంన గమ్ పెట్టుకొని దారంని పైన పెట్టేసి దీనిపైన గమ్ అప్లై చేసి చిన్న ఒక పేపర్ని పెట్టి అతికిచ్చేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. మరి చూసారు కదా, ఎలా ఉంది వీడియో? నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.